సమూయేలు రాసిన రెండవ గ్రంథం 24వ అధ్యాయం 22 నుంచి 25 వరకు చదువుకుందాం. సమూయేలు రాసినటువంటి రెండవ గ్రంథం 24వ అధ్యాయం 22 నుంచి 25 వచ్చిన చదువుకుందాం. దయచేసి చదివించగలరా? అందుకు అరోనా, నా ఏలిన వాడకు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకుని బలి అర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఎదురున్నవి నూర్చు కర్ర సామానులు కట్టెలుగా అక్కడకు వచ్చును. రాజా, ఇవన్నీ అరోనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా రాజు నేను అలాగ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద పొందును, వెల ఇయ్యక నేను తీసుకున్న దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 70 తులముల వెండిని కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠ కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయాను. చిన్న ప్రార్థన చేస్తుందా? కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, మీ పాదాలకు వెళ్ళలేని స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాలంలోనైనా మీ సన్నిధిలో గడుపుటకు మీరు ఇచ్చిన ప్రాముఖ్యతను బట్టి, ఆధిక్యాన్ని బట్టి మీకు వెళ్ళలేని స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మొదటిగా పాటలతో మిమ్మల్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన శక్తిని బట్టి వందనం తెలియజేస్తూ, ఆ రీతిగా ఆరాధనలు తండ్రి నీ పక్షాన్ని నిలబడుచున్న ఈ చిన్ని కుమారుని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మాకు కావాల్సిన పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేసి మీ పిల్లలతో కూడా కూడి మేము నేర్చుకున్నట్టుకు కృపను అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియ సీయోను వాసులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరికీ. మరి సమూయేలు రాసినటువంటి రెండవ గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం కానించి మనం చదివాము. అక్కడ భక్తుడైన దావీదు దేవుడికి బలి అర్పించడానికి సిద్ధపడినట్టుగా కనబడుతుంది. అయితే భక్తుడైన దావీదు ఆ బలిని అర్పించడానికి ముందు తను చిక్కుల్లో ఉన్నట్టుగా రాయబడుతూ మనకు కనిపిస్తుంది. ఎలా అంటే చివరి వచనంలో రాయబడింది కదా, ఏమని? యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపన. దావీదు చిక్కుల్లో ఉన్నట్టుగా మనకి ఆ వచనంలో కనిపిస్తుంది. ఇక్కడ చిక్కు అనేటువంటి మాట ప్రాముఖ్యమైనది. చాలా మంది ఆడవాళ్ళకి తెలుస్తుంటుంది, ఇంట్లో చిన్నపిల్లవాళ్ళు ఏదైనా ఒక దారుణం తీసుకొని దానంతా విడదీసి అలా పోవేసినప్పుడు తల్లులు దాన్ని మళ్ళీ చక్కగా చుట్టడం తీసినా చెప్పండి, అదంత సులువుగా చిక్కుపడుతున్న విప్పటం, చిక్కుపడిన దాన్ని సరిచేయడం అంత సులువుగా. దావీదు కూడా ఇక్కడ రాయబడినట్టుగా ఒక చిక్కుల్లో చిక్కినట్టుగా కనిపిస్తుంది. అయితే దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానం కొలది దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యెహోవాకి దహన బలి అర్పించడానికి కూడుకున్నాడు. దావీదు వెళ్తున్నప్పుడు అరోనా ఎదురొచ్చాడు. దావీదును చూసి, దావీదు గారు రాజుల దేవా, ఏలినవాడా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నప్పుడు దావీదు అంటున్నాడు, నేను నా యెహోవాకి దహన బలి అర్పించడానికి వెళ్తున్నాను. అప్పుడు అరోనా అంటున్నాడు, నా దగ్గర ఎడ్లున్నవి, నా దగ్గర పశువులు ఉన్నవి, నా దగ్గర కర్రలు ఉన్నవి, నీవు యెహోవాకు దహన బలి అర్పించుటకు వీటన్నిటినీ నీవు తీసుకుంటావు. అప్పుడు భక్తుడైన దావీదు అంటున్న శ్రేష్టమైన మాట,
మరొకసారి మనం చూద్దాం. 2 సమూయేలు రాసినటువంటి గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనం. రాజు నేను అలాగూ తీసుకొను వెల ఇచ్చి నీ యొద్ద నేను. ఏం చేస్తున్నాడు ఇప్పుడు దావీదు మహారాజు? ఏం చేస్తున్నారమ్మా చెప్పండి. ఏమి యెహోవాకి దహన బలిని కట్టాలని దావీదు ఆశపడుతున్నాడంటే, ఒకవేళ నీ దగ్గర నేను అరువుగా తీసుకున్నట్లయితే దానితో నా దేవుడికి అవమానం వస్తుందని ఆరాధన వస్తుందా? రాదు కదా. నీవు ఎంతైతే నాకు ఇవ్వాలనుకుంటున్నావో, నేను ఏవైతే నీ దగ్గర కొనాలనుకుంటున్నానో వాటికి నేను క్రయం చెల్లిస్తాను. తెలుగు ఈ మాటలు మనం నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందంటే, దేవుడు ఆరాధనని అన్ని వేళలా కోరుకుంటాడు. మనుషులమైన మన జీవితంలో ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలా మందికి తెలియదు అనుకుంటా. దేవుని ఆరాధించడం అంటే, దేవునితో ఉండటం అంటే అంతకన్నా విడిచిపెట్టిన భాగ్యం మరొకటి లేదని మానవుడు గ్రహించలేకపోతున్నాడు. ఇదేదో ఆదివారం పోతే సోమవారం వచ్చినట్టుగా, సోమవారం పోతే మంగళవారం వచ్చినట్టుగా, మంగళవారం పోతే బుధవారం వచ్చినట్టుగా ఇది క్రమం అనుకుంటున్నాడు. కానీ ఆయన దావీదు చెబుతున్న మాటలు వింటుంటే ఏమని సెలవిస్తున్నాడంటే, నేను నా దేవుడికి దహన బలిని నీ దగ్గర అరువుగా ఎలా తీసుకుంటాను? ఈరోజు మనం కూడా ఒక క్రయం చెల్లించి దేవుని ఆరాధించడానికి మనం ఏం చేసాం? చిన్న క్రయం. అదే తెలుసా, మన ఇంటికి అనేసి మనం ఈ మందిరానికి అంతకంటే ఎక్కువ చెల్లించాం. మనం చెల్లించాం. మీరు గమనిస్తున్నారో లేదో, దేవుని ఆరాధించడానికి మనం పూనుకున్నప్పుడు దాన్ని అడ్డగించడానికి కూడా సాధన పూనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడగలిగితే ఈ డిసెంబర్ మాసాన్ని ఏమంటారు తెలుసా? మీరు అందరికీ తెలుసా ఏమంటారండి? డిసెంబర్ నెల ఏమంటారు? డిసెంబర్ నెలని క్రైస్తవులు ఎలా ఆరాధన చేసుకుంటారు, ఎలా డెకరేషన్ చేసుకుంటారు, ఎలా చదివించుకుంటాడు. ఇంకో పాట వస్తువులు ఏమైనా మనం సొంతం చేసుకొని డిసెంబర్ 24కి అందరూ ఒకసారిగా కూడుకోవడానికి ఒక ప్లాన్ చేసుకుంటారు, ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎవరైనా దూరంలో మన కుమారులు కానీ బంధువులు కానీ మనకు కావలసిన వాళ్ళు ఉంటే వారికి భోజనం చెప్తాం, అయ్యా పండగ నాటికి నువ్వు వీలు చూసుకొని మన ఇంటికి రా. అలాగే దేవుని ఆరాధించడం అంటే మరి ఎంత సులువైపోయిందంటే మనిషికి. కానీ నువ్వు దేవుని ఆరాధించేటప్పుడు క్రయం చెల్లించాలని దావీదు సెలవిస్తున్నాడు. ఏంటి క్రయం? ఒకవేళ నువ్వు క్రయం చెల్లించకపోతే దేవుని ఆరాధించడానికి అవకాశం ఉంటుందా? ఒకసారి నెమరు వేసుకుందామా. మీ అందరికీ చాలా సురక్షితమైనటువంటి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు దావీదు పట్టణందు నజరేతు అనే ఊరిలో జన్మించాడు. ఈ యొక్క సమాచారం ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులకు స్వప్నమందు దేవుడి దూత ప్రత్యక్షమయ్యి, ఇదిగో నేడు మీ కొరకు రక్షకుడు దావీదు పట్టణందు పుట్టినాడు, మీరు వెళ్ళి ఆయన్ని ఆరాధించిందని చెప్పినప్పుడు ఆ యొక్క జ్ఞానులు ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? తూర్పు దేశంలో మొదలుకొని యేసుక్రీస్తు జన్మించినటువంటి నజరేతు వరకు వారు కాలి ప్రయాణం చేత ప్రయాణిస్తారు. ఇంచుమించుగా బైబిల్ పండితులు చెప్తారు, ఆ జ్ఞానులు తూర్పు దేశం నుండి యేసు పుట్టిన స్థలానికి వచ్చేంత వరకు ఇంచుమించు 2 సంవత్సరాలు రాబడ్డారు. ఎందుకు తూర్పు దేశం నుంచి జ్ఞానులు యేసును ఆరాధించడానికి ఈ యొక్క నజరేతుకు రావాల్సి వచ్చింది? ఎందుకంటే ఇక్కడ వారు దేవుని ఆరాధించాలని వచ్చారు. ఇంచుమించుగా సుమారు 2 సంవత్సరాల కాలం వారు కాలి ప్రయాణమై వచ్చారు. వారు వస్తున్నప్పుడు వారికి దేవుడు ముందుగా ఏర్పాటు చేసిన స్టార్ నక్షత్రం వారికి వెలుగు చూపింది, దారి చూపింది. ఆ లోకరక్షకుని ఆరాధించాలని, ఆ లోకరక్షకుని వేడుకోవాలని చెప్పి
విషయంలో ఉన్న జ్ఞానులను యేసు యొద్దకు తీసుకురావడానికి ఈ నక్షత్రం ఏం చేసింది చెప్పండి, దారి చూపింది. ఇప్పుడు వారందరూ కూడా ఆ జ్ఞానులందరూ బయలుదేరుకుంటూ కొన్ని వందల మైళ్ళ కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ రాజును స్తుతించాలని, ఆ రాజును గణపరచాలని వారు ఉత్సాహపడుతూ ఆనందపడుతూ వారు కొనసాగిస్తున్నారు వాళ్ళ ప్రయాణం. అయితే చివరికి రాని వచ్చారు వాళ్ళు యెరూషలేముకి సమీపించి. ఇప్పుడు ఇక్కడే వచ్చింది చిక్కు ప్రశ్న. వారు యేసును ఆరాధించడానికి బయలుదేరారు, యేసును పూజించడానికి వారి హృదయంలో ఒక ఆలోచన పూనుకున్నారు, యేసు సాక్షాత్తు పడాలని చెప్పి వారు బయలుదేరారు. అయితే యేసు ఎక్కడ పుట్టారో వారికి తెలియదు, యేసు ఎక్కడ జన్మించారో వారికి తెలియదు. వారికి దూత స్వప్నమందు ప్రత్యక్షమై ఈ నక్షత్రం మీకు ఆయన ఉన్నటువంటి ప్రదేశం చూపిస్తున్నది, దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఆ నక్షత్రపు వెలుగును చూసుకుంటూ వాళ్ళు ఆ యొక్క యెరూషలేము దగ్గరికి వచ్చారు. ఇప్పుడు యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? యేసు దగ్గరికి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? హేరోదు ఇంటికి వెళ్ళారు. హేరోదు ఆస్థానానికి వెళ్ళారు. ఎక్కడో తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులకు దారి చూపించిన నక్షత్రం యెరూషలేము దగ్గరికి వచ్చేసరికి వారి హృదయాలు ఎలా అయిపోయినాయంటే ద్వేషంతో నిండిపోయింది, అతి వినయంతో నిండిపోయింది, తెలివి ఎక్కువైపోయింది, జ్ఞానులు కాస్త అతి జ్ఞానులు అయిపోయారు. ఇప్పుడు వారు ఏం చేశారండి? నేరుగా నక్షత్రం అక్కడే ఆగిపోయింది. ఆ యొక్క యెరూషలేము దగ్గర ఆగిపోయింది నక్షత్రం. ఇంతవరకు నక్షత్రపు నీడలో దేవుని కాపుదలలో ఆ నాదుని స్తుతించుకుంటూ వస్తున్నటువంటి ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు వారు దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారండి? హేరోదు గృహమునకు వెళ్ళారు. ఇప్పుడు హేరోదు గృహం దగ్గరికి వీడు వెళ్ళి ఏమన్నారట? రాజా, యూదుల రాజుగా పుట్టిన మెస్సయ్య ఎక్కడ అన్నప్పుడు హేరోదు ఏమైపోయాడు? ఏమండి? కలవాలని తీసుకొచ్చి హేరోదు హృదయం వచ్చాడు. ఇప్పుడు హేరోదు అనుకుంటున్నాడు, నేను కాకుండా మరొక రాజులు ఉన్నాడా? నేను రాజు అనుకుంటున్నాను కదా. ఇప్పుడు ఈ తూర్పు దేశం జ్ఞానులు ఎక్కడో నుండి ఇక్కడికి వచ్చి రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడో చూపించుకుని అడుగుతున్నారు. అయితే నేనెవరిని ఇప్పుడు? ఎవరినండి నేను అని హేరోదు మనుషులు దేవుని పిల్లారా, వారు చేసిన అవిధేయత వల్ల, ఆ జ్ఞానం చేసినటువంటి అవిధేయత వల్ల ఇంచుమించు సుమారు ఎంతమంది చెప్పండి? ఇంచుమించు సుమారు 1000 of innocent children, కొన్ని వేల మంది పసిపిల్లలు చనిపోయారు. అవిధేయత మనుషుల హృదయంలో ప్రవేశించింది. వారు దేవుని స్తుతించడానికి బయలుదేరారు. అయితే తుదుకు గమ్యాన్ని చేరుకునే లోపు వారి హృదయం ఏం చేసింది? వస్తుడు వారి ఆలోచన మార్చివేసి అంత దూరం ప్రభుని స్తుతించాలనే ఆశతో తను తీరా వచ్చారు. ఈ యెరూషలేముకి సమీపించగానే దుష్టుడు వారి హృదయంలో ఆలోచనలు ఏం చేసింది? తారుమారు చేసింది. మీకు తెలియదా? మీరు జ్ఞానులు కాదా? ఇక మీకు ఆ నక్షత్రము యొక్క అవసరత ఏముంది? ఎవరి రాజు ఎక్కడ పడతారు చెప్పండి? రాజు ఎక్కడ పడతారు? రాజు యొక్క ఆస్థానంలో పడతారు. ఈ యొక్క యెరూషలేము వీధుల్లో అడుక్కునేవాడిని చెప్తారు రాజు ఎక్కడ పుట్టాడంటే. ఇక మీకు దేవుడితో పనే ఉంది, ఆ నక్షత్రంతో మీకు ఆ సంబంధం ఏముంది? వెళ్ళండి, మీరు వెళ్ళి హేరోదు రాజుని అడిగింది అని చెప్పి సైతం ఏం చేస్తుంది? వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? లోపలికి వెళ్ళారు. ఆయన హృదయంలో కలవరాన్ని సృష్టించారు. హేరోదు పగలు పంచుకుంటున్నాడు, పనులు నమ్ముతున్నాడు. నేను కాకుండా మరొక రాజు పుట్టాడా? అయితే వాళ్ళు సంహరించాలి. జ్ఞానులు విలవండి, మంత్రులు విలవండి, అధికారులు విలవండి అని చెప్పి అందరినీ తన ఆస్థానంలో కూర్చోబెట్టి ఇప్పుడు తన ఒక శాసనాన్ని బయలుదేరించాడు. ఏంటి శాసనం అంటే 2 సంవత్సరాలు పైబడిన ప్రతి పురుషుని ఏం చేయాలి? ఈరోజు ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, నీవు ఆయన ఆరాధించడానికి ఆయన ఎన్నుకున్నాడు, ఆయన విడిపించి రక్షించాడు.
ఆయన సన్నిధిలో నీవు కనబడాలని, ఆయన ఆరాధించాలని తలంపును నీ హృదయంలో ఆయన నాటాడు. ఆ తలంపును బట్టి, ఆ ఆలోచన బట్టి, ఆయన నీకు నేర్పినటువంటి ప్రేమను బట్టి ఆయనతో నడుస్తూ వస్తూ ఉన్నావు. అయితే నీ హృదయంలో ప్రేమ వచ్చింది, కలవరం వచ్చేసి ఆ కలవరం ఏం చేసిందంటే ఫరో యొక్క గృహం దగ్గర తీసుకు, హేరోదు యొక్క గృహం దగ్గర తీసుకువెళ్ళేది. ఆ గృహమే లోకమైనటువంటి గృహం. ఇప్పుడు నువ్వు దేవుని ఆరాధించాలంటే ఏం ఆరాధిస్తావు? ఆయన పూజించాలంటే ఏం పూజిస్తావు? నీ హృదయంలో ఉన్న ఆలోచనలు చాతాన్ని తిరిగివేసి ఇప్పుడు దుష్టుని ఆలోచన హృదయంలో పెట్టి నేను లోకానికి పంపించేసింది. నువ్వు అనుకుంటున్నావు ఆయన ఆరాధించడం సులువు అనుకుంటున్నావు, ఆయన సేవించడం చాలా ఈజీ అనుకుంటున్నావు, ఆయనతో గడపడం ఈజీ అనుకుంటున్నావు. కానీ ఇక్కడ భక్తులైన దావీదు చదివిస్తున్నాడు. 2 సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనం చదువుతా. రాజు నేను అలాగ తీసుకున్నాను. నేను ఎలా తీసుకుంటాను? నీ దగ్గర నా దేవుడికి నీ దగ్గర అరువుగా తీసుకుంటే అది నా దేవుడికి బహుమానం ఎలా అవుతుంది, ఆరాధన ఎలా అవుతుంది, అది అవమానం దానికి ఎలా అవుతుంది చెప్పండి. ఏమండి, మీ కుమారుని కానీ లేదా మీ బంధువులకు కానీ పెళ్ళికి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా బైక్ కొనిచ్చారనుకోండి, బైక్ కొనిచ్చారనుకోండి, బంధువులు పిల్లవాడికి ఈఎంఐ పెట్టి ప్రస్తుతానికి ఒక 10,000 కట్టి మిగతా 90,000 నెలలు కడతానయ్యా అని చెప్పి బండి కొనుక్కొని అసలు తీశారు. ఇప్పుడు 2 నెలలు ఈఎంఐ కట్టలేదు, బండి వాడు పెట్టుకున్నాడా? ఆ బండి వాడు వెళ్ళి నువ్వు ఎవరికైతే బైక్ ఇచ్చావో వారి దగ్గర మూడు వీడుకుని వెళ్ళిపోతే ఇప్పుడు నీకు అవమానం వస్తుందా, బహుమానం వస్తుందా చెప్పు? ఏమొస్తుంది? బహుమానం వస్తా? సిగ్గు చేస్తారు. ఎవడేమన్నా నిన్ను అడిగాను బైక్ నిన్ను? ఇప్పుడు జ్ఞానం ఎవడేమన్నాడు చెప్పండి? హేరోదు గృహాన్ని ఎవడేమన్నాడు? వారి సొంత ఆలోచనలు, సొంత తలంపులు, వారి హృదయం యొక్క ఆలోచనలకు వారు స్థిరమైనటువంటి అడుగులు వేసుకుని వెళ్ళిపోయారు. దాని పరిణామం చివరికి ఇంచుమించు 1000 మంది చిన్నపిల్లలు చనిపోబడ్డారు. వారి అవిధేయత, మనుషుల్లో వచ్చేటువంటి అవిధేయత, పాపం వలన వారు దేవుని ఆరాధించారు. వారి భవిష్యత్తు అనుకుంటుంటారు. ఎలాగో 7 రోజుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ జ్ఞానులు బయట నుంచి అనుకుంటుంటారు, రే నేను అప్పుడే చెప్పాను, నేను వద్దాను, నన్ను నువ్వే తీసుకు. మనకి ఇప్పుడు ఎవరి యొక్క సలహా వద్దు, మనం వెళ్దామని చెప్పావు. ఇప్పుడు చూడు ఏమైందో, ఆ నక్షత్రాన్ని వెంట పెట్టుకొని కొన్ని 100 కిలోమీటర్లు నడుచుకుంటూ మనం వచ్చాం దేవుడిని ఆరాధిస్తాం. ఇప్పుడు దాన్ని అక్కడ తోసివేసి ఆ పక్కన వదిలేసి మనం వచ్చాం. ఇప్పుడు అది మన కోసం ఉంటుందా? అక్కడ ఉంటుందా నక్షత్రం? ఉంటుంది కదని బహుశా వాళ్ళు అప్పుడు ఒకరి మీద ఒకరు గొడవ పడుతుంది. అయితే వారు ఆ యొక్క యెరూషలేము హేరోదు మందిరాన్ని దాటి బయటికి రాగానే వారి కన్నులో ఒక అద్భుతాన్ని చేశారు. వారు నిరుత్సాహపడ్డారు. అయ్యో మేము ఎంత మోసపోయాము, లోక రక్షకుని స్థుతించాలని పూనుకున్న మా ఉద్దేశాలు నీరు దాటిపోయి మాకు కలవరం వచ్చేసింది. మమ్మల్ని వెంటూ నడుపుతున్న దేవుని నక్షత్రాన్ని విడిచి వచ్చాము, దాన్ని వదిలేసి వచ్చాము. ఇప్పుడు అది మా కోసం ఉండదో కూడా మాకు తెలియదు బ్రహ్మవాడి. అయితే వాళ్ళు ఎప్పుడైతే హేరోదు గృహమును దాటి యెరూషలేము మీదకి వచ్చారో వారి పక్కనే నిల్చుంది ఆ నక్షత్రం. ఒకవేళ అదే పొజిషన్లో ఉంటే నేనుంటే ఏం చేసేవారు? వారు పాపం చేశారు, దేవుడి శిక్షకు వారు పాత్రులు అయినప్పటికీ దేవుని ఆరాధించవలసిన వారి గమ్యస్థానం చెడిపోయింది. వారి హృదయంలో అత్యాశ వచ్చింది. వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వారు హేరోదు దగ్గరికి వెళ్ళారని చెప్పి ఆ నక్షత్రాన్ని ఖచ్చితంగా నాకు తగ్గాలనుకుంటే వాళ్ళ విషయం వెళ్ళిపోయేవారు. కానీ దేవుడి ప్రేమ వారి కోసం ఆమె ఎంత గొప్ప ప్రేమ కదా. బహుశా వాళ్ళ రాజు గృహంలోకి వెళ్ళినప్పుడు ఎంతసేపు కాలం గడిపారు, కానీ అది స్టిల్ అలాగే వారి కోసం వేచింది. మరలా వారిని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళారు. బహుశా వాళ్ళు మొదటిసారిగా తూర్పు దేశంలో ఆ నక్షత్రాలను చూసినప్పుడు ఆశ్చర్యపోలేదేమో, కానీ 2వ మారం వారు హేరోదు గృహమును దాటి యెరూషలేము మీదకి వచ్చి బాధపడుతున్నప్పుడు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు వారి హృదయం బహుశా ఆనందమైపోయింది కదా. చదువుతాం అన్నమాట. 2 మాట చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదువుతా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులైపోయారు. అయ్యో మేము మోసపోయాం కదా, తప్పిపోయాం కదా, మా కోసం ఆ నక్షత్రం ఉంటుందని మేము కలలో కూడా అనుకోలేదు. అయితే ఇప్పుడు ఆ నక్షత్రం మా కోసం ఏం చేస్తుంది?
అయితే దాని రుచి ఎరగలేదు. కొన్ని వందల మైళ్ళు నడుస్తున్నప్పుడు ప్రభు సన్నిధిలో గడుపుకుంటూ వచ్చారు. ఆ రాజును ఆరాధించాలని, ఆయన పూజించాలని వారి హృదయంలో ఆలోచనలు కలిగి బయలుదేరారు. అయితే యెరూషలేము రాగానే సాతాను వారిని ప్రోత్సహించి ఏం చేసింది చెప్పండి. హేరోదు నరహంతకుడు, వాడు వ్యభిచారికుడు, వాడు దొంగ, వాడు అవిధేయుడు అయినప్పటికీ వారి గృహంలోకి మీరు వెళ్ళారు. ఈరోజు మనం కూడా ఆలోచించుకుంటారు. ఒకవేళ మనం ఏమైనా దేవుడు వెన్నంటి మనల్ని నడుపుతున్నప్పుడు, వెన్నంటి తన వెలుగు నీడలో నడుపుతున్నప్పుడు మనం ఏమైనా తప్పిపోయి హేరోదు అనేటువంటి లోకంలో కలిసిపోయి తిరుగుతున్నామేమో. ఆయన గుర్తెరగక, ఆయన మనలో పెట్టినటువంటి బీసాన్ని అభివృద్ధి పరచగా మన సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో ఇదిగో లోకమని హేరోదు గృహంలో పడి తిరుగుతున్నామేమో. అయితే నక్షత్రం మన కోసం మన ఇంటి వల్ల వేచి ఉంది. అది మనల్ని యేసు దగ్గరికి తీసుకోవడానికి మన కోసం అలాగే వేచి ఉంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి అది మన కోసం ప్రకాశిస్తూనే ఉంది. ఎందుకంటే ఇక్కడైనా మనం ఏ రోజు గృహంలో విడిచి నిజమైన రాజు దగ్గరికి వెళ్ళి ఆయన స్థితిస్తాము. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను పిల్లల. ఆరాధన అంటే ఎంత ప్రాముఖ్యమైనదో, దేవుని సన్నిధిలో గడపడం అంటే ఎంత శ్రేష్టమైనదో చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. మొదటి మాట రండి చదువుదాం. అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 1వ వచనం చదవక. అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 1వ వచనం చదవక. మేము ఓడ ఎక్కి కాదండి, ఒక నిమిషం. చెప్పలేదు, మరొకటి చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46-47 వచ్చిన చదువుక. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి చదువక ప్రాణం విడిచింది. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడని ఏమన్నాడు? దేవుడిని మహిమపరచు. అందరూ యేసుని మాటలు చెప్పి బిడ్డలుగా కేక వేసి, తండ్రి, నా ఆత్మని చేతికి అప్పగించుకొనుచున్నాను అని చనిపోయినప్పుడు ఆ యేసు పక్కన ఎవరున్నారు? శతాధిపతి. అంటే 100 మంది సైన్యములకు ఒక శతాధిపతి, అంటే వాళ్ళందరిపై అధిపతి. ఇప్పుడు ఈయన యేసు చనిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడు అని కింద రాయబడింది. ఏమని తెలుసా? ఆయన మహిమపరిచిన మాట ఉందండి అక్కడ. అక్కడ మీకు సరిగ్గా చదవలేదు, నేను చదువుతాను. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం నేను చదువుతానండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడైందని చెప్పి దేవుని. మీకు ఈ మాట అర్థమవుతుందో లేదో? ఈయన నీతిమంతుడు అనే ఒక స్టేటస్, ఒక మాటని చెబుతున్నది ఎవరో తెలుసా? ఒక శతాధిపతి. ఈ శతాధిపతి ఆ మాటను అన్నాడంటే అర్థమేంటో తెలుసా? ఏ ప్రభుత్వం అయితే యేసుక్రీస్తుకు సిలువ వేసిందో ఆ ప్రభుత్వానికి ఇతను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఏమని?
ఎలాంటి భర్త అని చెప్పి, ఆ నీతిమంతుడని చెప్పి దేవునిని మహిమపరచు. కీర్తన గ్రంథంలో ఉంటుంది, స్తుతులు చెల్లించు వాడు దేవుని మహిమపరచు అని. ఇప్పుడు ఈ శతాధిపతి ఏం చేశాడు? ఏం చేశాడండి? ఆరాధించు. చాలా ఈజీగా మనం చెప్పుకుంటున్నాం కదా. ఒక ప్రభుత్వం ఇతను దొంగ అని ఒక స్టేటస్ని రిలీజ్ చేసింది, అతను శిక్ష వేయండి అని చెప్పేసినప్పుడు ఇతను వచ్చి ఇతను దొంగ కాదు నీతిమంతుడు అని అంటే ఆ ప్రభుత్వం ఇతను విడిచిపెట్టదండి. శతాధిపతిని విడిచిపెడుతుంది చెప్పండి. ఈ శతాధిపతి యేసు అప్పగించబడినప్పటి నుండి యేసు సిలువలో మరణించేంత వరకు కూడా శతాధిపతి యేసు పక్కనే ఉంది. ఈ శతాధిపతి చేసినటువంటి పని ఏంటో తెలుసా? దేహాన్ని చీల్చేటువంటి కత్తులు చేతులు ఉన్నాయి. ఆ కత్తుల మొనకు విషపు చుక్కలు అంటి ఉన్నాయి. ఆల్రెడీ తన తలపై మొన్న కిరీటం పెట్టబడింది. ఆల్రెడీ తన చేతులకు మేకులు పట్టబడ్డాయి. అతను శిలువపై ప్రాణము లేనటువంటి దేహముగా వేలాడుతున్నాడు. అతని శరీరముపై రక్తము దారులుగా కారుతుంది. అయినప్పటికీ శతాధిపతి చేసిన పని ఏంటో తెలుసా? యేసు యొక్క డబ్బులు బలం తీసుకొని ఏం చేశాడమ్మా? డబ్బులు పొడిచి. మనకు తెలుసు, ఒక డాక్టర్ సూది వేసినప్పుడు ఏమంటాడు చెప్పండి? సూది వేస్తున్నాడు మనకి ఏమంటాం? అప్పుడు డాక్టర్ ఏం చెబుతాడు? డోంట్ వరీ అయిపోయింది ఆమె. అలాగే మనకి తెలియని ఒక బంధువు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ రోడ్డు వెళ్తున్నప్పుడు 2 నిమిషాలు ఎందుకో నీకు ఆగాలని మనసులో తెలుసు. నువ్వు అక్కడ నుంచొని ఆ శవం వైపు చూస్తున్నప్పుడు వారి పిల్లలు, వారి భార్య, వారి బంధువులు ఏడుస్తున్నప్పుడు మనకి ఏంటి రాదు? నేను ఏడ్చాను. 2 రోజుల క్రితం మైలవరంలో ఒక అతను చనిపోయినప్పుడు అతను ఎవరు నాకు తెలియదు. అతని పేరు తెలియదు, అతని ఊరు తెలియదు, అతని ముక్కు తెలియదు. నన్ను తీసుకువెళ్ళాడు మా మామ. వెళ్ళా నుంచున్నాను. 33 సంవత్సరాలు అంటే చనిపోయి వాళ్ళందరూ ఏడుస్తుంటే ఆటోమేటిక్ నాకు తెలియకుండా వస్తుంది. ఇక్కడ ఈ శతాధిపతి హృదయం ఎలా కఠినమైనదంటే, యేసు ఆల్రెడీ శిలువపై మరణించే స్థితిలో ఉన్నాడు. ఆ రాత్రంతా యెరూషలేము వీధుల్లో ఆయన కొట్టుకుంటూ తీసుకువచ్చాడు. బలమైనటువంటి మేకులతో ఆయన యొక్క చేతులను కొట్టాడు. చివరికి రక్తం కారుతున్న దేహాన్ని సైతం పొడవడానికి వెనుకాడినటువంటి క్రూరమైన స్థితిలో ఈ శతాధిపతి. అయితే చివరిగా యేసు చనిపోతూ అంటున్న మాటలు చూసి ఈ శతాధిపతి ఒక నిర్ణయానికి వచ్చాడు. అయ్యో, నేనంత మోసం చేశాను, నేనంత పాపం చేశాను. నిజముగా ఇతను నీతిమంతుడు, ఇతను ఏ పాపము లేదు, ఈ గవర్నమెంట్ ఇతను అన్యాయంగా శిక్షిస్తుందని చెప్పి క్యాన్సర్ చేశాడు. ఇప్పుడు రోమన్ చక్రవర్తి ఏది లేదు చెప్పండి శతాధిపతి. బహుశా దేవుడు ఈ గ్రంథంలో రాయలేదు, కానీ నువ్వు ఒకవేళ పరలోకానికి వెళ్తాయని అడుగు చెబుతాను. అయ్యా శతాధిపతి, నువ్వు యేసుని హింసించావు కదా, యేసుని భయంకరంగా కొట్టావు కదా, చివరిలో నీ మనసు మారి నీవు ఆయన నీతిమంతుడిని అన్నావు కదా కేకలు వేసి. అప్పుడు ఆ ప్రభుత్వం నేను ఏం చేసిందని నువ్వు అడిగితే ఒకవేళ ఆయన చెప్తాడేమో నన్ను వదిలి తీసేయాలని, ఆయన చెప్తాడేమో నన్ను నిలువుగా నరికి వేసాడని, ఆయన చెప్తాడేమో బహుశా నన్ను కారాగారం వేసాడని, ఆయన చెప్తాడేమో నా ముందు నా భార్యకి చెప్పారని, ఆయన చెప్తాడేమో నేను దేవుడి కోసం సాక్షిగా. ఈరోజు మనం ఏ స్థితిలో ఆరాధన చేయడానికి పూనుకున్న నీ ఆలోచన, ఆరాధన చేయడానికి నీవు అనుకున్న ఉద్దేశము, దుస్తుడు చెడపకుండా నిన్ను సన్నిధిని తీసుకొచ్చారా? ఒకసారి నెమరు వేసుకో. వెన్నంటి ఉంటున్న దేవుని నక్షత్రాన్ని నువ్వు విడిచి నీ సొంత నిర్ణయాలతో, నీ సొంత ఆలోచనలతో నీవు వెళ్ళిపోతున్నావా? ఏ రోజు గృహమైనటువంటి లోకంలో వెళ్ళిపోతున్నావా? దేవుని ఆరాధించడం అంటే సులువుగా ఆయన మనకు ఎప్పుడైతే అప్పుడు చిక్కుతాడు అనేటువంటి ఒక భ్రమలో మనం ఉన్నామా? అలా లేదు. ఆయన ఆరాధించడానికి ఒక భక్తుడు ఐథియోపియా నుండి వస్తాడు తెలుసా? ఎక్కడి నుంచి? ఐథియోపియా నుండి. అపొస్తలుల కార్యం 27వ అధ్యాయంలో ఉంటుంది. నాకు వచ్చిన తెలియదు చెప్పలేదు. దేవుని ఆరాధించడానికి ఐథియోపియా నుండి యెరూషలేముకి వస్తాడు. అది ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక ఖండం. అది కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి ఆయన యెరూషలేముకి ఎందుకు వస్తున్నాడంటే, యెరూషలేములో ఏమైనా తమాషా జరగడం లేదు. నడి వీధుల్లో కోతులు పెట్టి నాట్యం చేస్తున్నట్టుగా దేవుని మందిరంలో ఇక్కడేమో ఆటలు లేవు. దేవుడి మందిరం ఇక్కడ కథలు చెప్పరు.
ఆ రాజుని ఆరాధించడానికి, లోకాన్ని రక్షించేటువంటి మహానాథుడు ఈ భూలోకాన్ని పుట్టాడు. ఆయన మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు. ఎంతగా అంటే సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు ఏం చేశాడు? లాస్ట్ మనకి తెలుసా? తండ్రి మీరు ఏం చేయించారో ఎవరంటారు? ఆ దమ్ము ఎవరికి చెప్పండి. భూలోకంలో ఏ మనుషులు ముళ్ళపై కిరీటం పెట్టినప్పుడు అన్నాడు, ముఖంపై ఉమ్మేసినప్పుడు అన్నాడు, పక్కలో వల్ల పొడిచినప్పుడు రక్తం కారడానికి రక్తం లేక రక్తం పైన క్షమ కాదు తెలుసా? నీలాగా అర్థం తెలుసా? గుజ్జు అది కూడా లేదు. వికీపీడియాలోకి వెళ్ళి కనుక హౌ టు డై జీసస్, యేసు ఎలా చనిపోయాడు కొడితే, మీరందరూ కరుణామయుడు, దయామయుడు, శాంతి సందేశం సినిమా చూశారు కదా. యేసు ఎలా చనిపోయాడు? అతను అంటున్నాడు, యేసు నిజంగా చనిపోయినట్టు నేను చూపించలేకపోయాను. నేను చూపించింది కేవలం 100కి 1% మాత్రం. ఆ నాథుడు శిలువలో చనిపోయిన తీరును నేను మీ కళ్ళకు చూపించిన 1%. ఇంకా 99% యూదులు ఆ యేసు ఏం చేశారు తెలుసా? కఠినంగా శిక్షించారు. ఆరాధనంటే దేవుడు మనస్ఫూర్తిగా మనల్ని తనలో ఏకం చేసినటువంటి ఒక చోటు ఉన్నారు. అందుకే దావీదు అన్నాడు, నేను ఎలా కట్టకుండా నీ దగ్గర అరువు తీసుకుని వెళ్ళి నేను ఎలా కడతాను? నేను ఎలా కడతాను? నేను క్రయం చెల్లిస్తాను. ఈరోజు మనము ఈ స్థితిలో ఉండటానికి, పరిశుద్ధ దేవుని మందిరంలో ఆయన ఆరాధించడానికి యేసుక్రీస్తు ఒక క్రయం చెల్లించాడు. ఆ క్రయం సిలువ పైన తన ప్రాణం. ఈరోజు మనం ఎలాంటి క్రయం తీసుకుని వచ్చి ఆ యొక్క నాథుని ఆరాధించడానికి మనం సిద్ధపడగలిగించాలి. ఏదైనా చిన్న తప్పులు వస్తే, చిన్న అడ్డంకులు వస్తే దేవుడు విషయపెట్టుకోవాలి. దేవుణ్ని ఆరాధించేటువంటి ధన్యత పోగొట్టుకోవడం కంటే మరొక ఇది ప్రపంచంలో ఎక్కడలేదు. వారు కూడా, ఆ జ్ఞానం కూడా అతిథి ఏదో దగ్గరికి వెళ్ళి 2000 మంది, ఇంచుమించు సుమారు 1000 మంది చిన్నపిల్లల ప్రాణం కోల్పోయారు. మన అవిధేయ చేత మనం ఎంతమంది గాయపరుస్తున్నాం, ఎంతమందికి మాదిరిగా ఉంటున్నాం, మన అవిధేయత, మన ఆలోచనలు, మన తలంపులను బట్టి మనం ఎటు వెళ్తున్నాం. దేవుని స్తుతించాలన్నటువంటి ఒక నిరీక్షణ మన వెంబడి నక్షత్రం వల్ల వస్తుంది. అది ఎప్పటి నుంచి వస్తుందంటే, నీవు తల్లి గర్భంలో మొదలుకొని భూమి మీదకి వచ్చి నేటి దినం వరకు అది నీ వెంట నీకు వస్తుంది. ఇంటి బయట వేచి ఉంది. ఎందుకు తెలుసా? నేను నిజముగా దేవుని ఆరాధించడానికి తీసుకువెళ్ళడానికి అది సిద్ధంగా ఉంది. నువ్వు ఏ రోజైతే ఏ రోజు బ్రహ్మను దాటి దేవుడి సన్నిధికి రావాలని కలిగి ఉంటావో అప్పుడు ఆయన విడిపించి రక్షించి ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మరి మీరు ఎలాంటి క్రియ చేయించి దేవుడిని ఆరాధిస్తావన్న విషయాన్ని మీకు విడిచిపెట్టి ఈ మాటలు